చెప్తున్నాడే అది ఎట్లుంటుంది చెప్పండి? కరెక్ట్గా ఉంటుంది. కరెక్ట్గా ఉంటుంది ఉండదా? ఇప్పుడు అడెందో సినిమా ఒకటి వచ్చిందంటే, ఎంతో సినిమా వచ్చిందని అనుకోండి, ఏం సినిమా ఇప్పుడు ఈ మధ్యలో రిలీజ్ అయింది, అది నాగరాజ సినిమా వచ్చిందని అనుకుందాం. నాగరాజ సినిమా వచ్చిందంటే వచ్చింది. ఆ సినిమాను పోయి చూసినాం. ఏమంటే చూడకుండా ఉండేవాడు చెప్పేదానికి, చూసిన వాడు చెప్పేదానికి తేడా ఉంటుందా ఉండదా? చూసిండేవాడు ఎట్లా చెప్తాడు? చూసిండేవాడు కరెక్ట్గా చెప్తాడు. హీరో ఎట్లా యాక్ట్ చేసినాడు, బాగా చేసినాడు కదా, విలన్ ఎట్లా యాక్ట్ చేశాడు, హీరోయిన్ ఎట్లా యాక్ట్ చేసింది చెప్తారు చెప్పరా? కమెడియన్స్ అంతా ఎట్లున్నారు చెప్తారు చెప్పరా? చూసిండేవాడు కరెక్ట్గా చెప్తాడుగా. అదే విధముగానే ఈ పరమార్థ నిశ్చితేహ అంటే పరమార్థ నిశ్చయమైంది వీడి హృదయంలో. ఇవి ఏవైతే భారం మోస్తానో ఎంతసేపు ఆ భారాన్ని తీసి భారంగా పెట్టేసినాడు. భారం పోయింది. భారాన్ని పరమేశ్వరుడు తీసుకున్నాడు. పరమేశ్వరుడు తీసుకొని హాయిగా పరమార్థ భావంలో ఇతను ఉన్నాడు. ఇప్పుడు ఇతను చెప్పే విధానం ఎట్లుంటుంది? ఇతను చెప్తాడు ఏమని? బ్రహ్మ సత్యం, భగవంతుడే బ్రహ్మన్న, భగవంతుడన్నా ఆత్మన్నా ఒకటే. కాబట్టి బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య. జగత్ మిథ్య అంటే అతను జగత్తుల గురించి పెద్దగా పట్టించుకునే పరిస్థితి ఉండదు. తెలియదా? తెలుస్తూ ఉంటుంది కానీ అది ఏముందప్ప, ఏం లేదు అనే స్థితి. నిద్రాయా లోకవార్తా జడవత్ లోకమాచరేత్. ఇప్పుడు నిద్రపోతాడు, కూడా బాగా నిద్రపోతాడు, గాఢ నిద్ర. పక్కలో కొట్లాడుకుంటున్నాడు, పక్కింట్లో వాళ్ళు కొట్లాడుకుంటున్నాడు. వీడు నిద్రపోతున్నాడు. వీడు నిద్రపోయినంతసేపు కొట్లాడుతున్నారు, గలాట జరిగినాయి, కొంతమందికి కాళ్ళు విరిగినాయి, ఇంకొకరికి రక్తాలు వచ్చినాయి. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఇప్పుడు హాస్పిటల్కి పోయినారు. హాస్పిటల్ నుంచి మళ్ళీ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చుకున్నారు. వీడు నిద్రలేస్తే వీడికి అవేమన్నా తెలుస్తాయా? తెలీదు. ఒకటి. రెండోది మళ్ళీ తర్వాత తెలిసిన ఇప్పుడు దానికి సంబంధించి వీడేమైనా దానికి వికారం చెందుతాడా? పోనీ తెలిసిందా లేదా విషయాలు? తెలిసిన దానికి సంబంధించి ఏమైనా వికారం చెందుతాడా? హాయిగా ఉంటున్నప్ప నేను ఈ తలకాయ నొప్పి అంతా నాకు రాలేదు అనుకుంటాడు అనుకోడా? ఆ విధంగా వాడు పనుకోనుండి అట్లా ఉన్నాడు. మనం అట్లా కాదు. ఇక్కడ ఈ పరమార్థ నిశ్చిత ఉండే వాళ్ళు ఎట్లుంటారంటే నిద్రాయా లోకవార్త, ఈ లోకవార్తలు చూస్తూ ఉంటారు. చూస్తూ నిద్రపోయిన వాడి వలె అర్థమవుతుందా? నిద్రపోయిన వాడు ఏ విధంగా అయితే లోక విషయములు ఏ విధంగానూ వీడిని ఇబ్బంది పెట్టలేదు. వీడిని ఏమైనా ఇబ్బంది పెట్టినాయి అవే పక్కన కదా, పక్కింట్లో కదా కొట్టుకున్నారు, రాళ్ళతో విసురుకున్నారు, ఏమేమో చేసుకున్నారు. వీడేమైనా వికారం చెందినాడా? ఎందుకంటే హాయిగా నిద్రలో ఉన్నట్లుగా ఇప్పుడు మేలుకొని ఉన్నప్పుడు పరమార్థ విషయంలో ఉన్నాడు. పరమాత్మ రూపంగా పరమాత్మ భావనతో ఉన్నాడు. అన్నీ తెలుస్తూ ఉన్నాయి. పరమాత్మ భావనలో ఉన్నాడు. అలా ఉన్నాడే వాడు ధన్యుడు. అది చెప్పాడు ఇక్కడ. ధన్యోస్తికో అంటే ఎస్తు పరోపకారి. పైగా వాడు ఎలా ఉంటాడు? ఆ విషయాలను పట్టించుకోకపోగా పైగా తన నుంచి ఏమైనా ఇతరులకి ఏమైనా ఇబ్బంది ఉంటుందా? పైగా తన నుంచి ఇతరులకు ఉపయోగం ఉంటుందా? లేకపోతే ఏముంటుంది? తన నుంచి ఇంకా ఇతరులకు ఉపయోగమే చేస్తాడు.
చెప్తాడు. అది వాళ్ళు ధన్యులు. దాని తర్వాత చెప్తారు కహ పూజనీయ, ఎవడు పూజించదగిన వాడు అని అంటే శివతత్వ నిష్ఠ. అది ఇప్పుడు జ్ఞానం అని అనుకున్నాం కదా, ఇప్పుడు ఇతను శివ తత్వ నిష్ఠ. నిష్ఠ తత్వనిష్ఠ, శివతత్వ నిష్ఠ. నిష్ఠ ష్ఠా గతిరిక్తో, ష్ఠా అని ప్రయోగం చేసినాడంటే ఎక్కడైనా నిష్ఠ అట్లా పలకూడదు. నిష్ఠ నిష్ఠ, అందులో చూడు ఠా అవుతుందిగా అక్కడ. మనం మామూలు ఠా దుఃఖీ ఉందనుకోండి, దుఃఖీ అట్లా పలకూడదు. దుఃఖీ సుఖ, చూడండి సుఖ దుఃఖ, ఇవి ఒత్తులు అంటే దాన్ని ఏమంటారు, సరళాక్షరాలను సరళంగా పలకాలి, మిగిలిన ఈ అక్షరాలను గట్టిగానే పలకాలి వాటిని. కాబట్టి ష్ఠా ష్ఠా అంటే ఏంటంటే అక్కడ ఒక జాగాకు అడ్డుకట్టేసి, ఒక జాగాకు అడ్డుకట్టేసి అక్కడితో హద్దు, ఆ హద్దుని దాటి అటు పోరు. ఆ హద్దును దాటిపోకుండా ఉంటుందే దాన్ని నిష్ఠ అంటారు. నియమనిష్టలు అంటారు కదా, నియమనిష్ట. నియమనిష్ట ఏమి నియమము? వాడేదో పెట్టుకుంటాడు నియమం. పొద్దున్నే నేను 5 గంటలకు లేస్తాను, అది నియమం, అదే నిష్ఠ. అర్థమైనా? 5 గంటలకు లేస్తాను అంటే 5 గంటలకు లేచి, అది నిష్ఠ. దాన్ని ఏ రోజు అతిక్రమించడు. అలా ఉంటే అది నిష్ఠలో ఉన్నట్టు లెక్క. మామూలుగా ఇప్పుడు మేము సోమవారం ఉపవాసం అంటుంటాం. ఏంది ఉపవాసం? సోమవారం ఉపవాసం అంటారు. ఏంది ఉపవాసం చెప్పండి? ఉపవాసం అంటే పొద్దున్నే లేచి ముఖం కడుక్కుండా ఉండి 11 గంటల వరకు ఏం తినకుండా ఉండి కాఫీలు తక్కువ మాట్లాడుకుంటూ ఉంటుంది, ఇదే ఉపవాసం. మళ్ళీ 12 గంటలకు స్నానం చేసి దేవుని దగ్గర దీపం పెట్టి మళ్ళీ పోయి తినేది, ఇదే అండి ఉపవాసం. ఇట్లాంటి వాళ్ళందరూ కనిపిస్తుంటారు. ఇది ఉపవాసం కాదు. పొద్దున్నే లేచి అంటే 5 గంటలకు లేచి స్నానం చేసి భగవంతునికి సంబంధించినటువంటి విషయాలలో ఉంటూ ఈ భగవద్భావనలో మనం వెళుతూ మన సమయమును గడుపుతామే. సమయమును గడిపి శరీరానికి ఏవేవైతే వేస్తూ ఉంటామో వాటిని లిమిట్ చేయడం. లేదంటే మామూలుగా సహజంగా అయితే కొబ్బరి నీళ్ళు కానీ లేదా ఏదైనా జ్యూస్ ఇవి తీసుకుంటే, ఎందుకంటే శరీరానికి శక్తి లేకపోతే ఉండలేం కదా, కాబట్టి శక్తి ఉండే దానికోసమని పానీయాలు తీసుకోవడం. అది కూడా తీసుకుని ఉండడం కష్టమైతే ఇది సింపుల్గా ఉండేటువంటి ఇడ్లీ ఇటువంటివి ఒక 2 ఇడ్లీలు తీసుకోవాలి. అంటే దాన్ని మెయింటైన్ చేయడం మనంతటా మనమే మెయింటైన్ చేయాలంటే, అట్లా లేకుండా ఇడ్లీ తినమన్నారు అనేసి 8 గంటలకు 4 ఇడ్లీ తినేది. ఇడ్లీ తినమన్నారు కాబట్టి మళ్ళీ 10 గంటలకు 4 ఇడ్లీ తినేది. ఏమైంది ఇప్పుడు? ఇది ఉపవాసమా చెప్పండి? అట్లా ఉండకూడదు. ఇడ్లీ తినేసేదను బయట కూర్చొని తిరుక్కుంటూ ఉండేది, వేరే వాళ్ళతో మాట్లాడుకుంటుంది, అది ఉపవాసం అవుతుందా? భగవంతునికి సంబంధించినటువంటి గ్రంథములను చదువుకునుటయో లేదా భగవంతునికి సంబంధించిన కథలను వినుటయో లేదా భాగవతాది గ్రంథములను చదువుతూ అర్థము చేసుకునుటయో ఏదైనా చేస్తే అది ఇప్పుడు వాడు ఉపవాసం. ఉప అంటే సమీపంలో ఉన్నాడు. ఏ సమీపంలో ఉన్నాడు? భగవంతునికి సమీపంలో ఉన్నాడు.
సామర్థ్యాన్ని అనుసరించి. అంతేగాని పొద్దున్న నుంచి రేపు పొద్దున్న వరకు నేను ఉపవాసం అంత అక్కర్లా. అట్లా చేయమని చెప్పాల భగవంతుడు. కర్షయంత శరీరస్థం భూతగ్రామచేతసః మాం చైవాంత శరీరస్థం తాన్ విద్యాసుర నిశ్చయాన్.